వెల్కమ్ టు ద కాన్సెప్ట్ బ్లడ్ రిలేషన్స్ పార్ట్ 5. ఈ పార్ట్ 5లో మనం డిస్కస్ చేసేది కోడెడ్ రిలేషన్షిప్ గురించి. చాలా ఇంపార్టెంట్. బ్లడ్ రిలేషన్స్ నుంచి 4 or 5 మార్క్స్ క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు ఈ టాపిక్ నుంచి ఎక్కువగా అడుగుతారు. ఎలా ఉంటాయి ఈ టాపిక్లో క్వశ్చన్స్ అంటే P plus Q means P is the father of Q and P minus Q means P is the mother of Q. అలా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత ఫైనల్గా P by Q ప్లస్ R by S, దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ ఇన్ బిట్వీన్ P అండ్ S ఇలా అడుగుతూ ఉంటారు. కోడెడ్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. ఈజీగా మనం ఈ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి అనేది చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ ఉంటాయి, ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సి ఫస్ట్ క్వశ్చన్, A plus B means A is the daughter of B. A minus B means A is the husband of B. A into B means A is the brother of B. See, first one, if P plus Q minus R, which of the following is true? Now see, P plus Q minus R, దీన్ని బేస్ చేసుకొని అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ట్రూ అని అడుగుతున్నారు. P ప్లస్ Q చూడండి, పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో A ప్లస్ B, A ప్లస్ B మీన్స్ A ఈజ్ ద డాటర్ ఆఫ్ B కదా, అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. P ఈజ్ ద డాటర్ ఆఫ్ Q. పైన ఏబీలు ఉన్నాయి కానీ ఇక్కడ క్వశ్చన్స్లో PQలు ఉన్నాయి. జస్ట్ ఆ రిలేషన్ని వీటికి అప్లై చేసుకోవడమే. P ఈజ్ ద డాటర్ ఆఫ్ Q. ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. P ఈజ్ ద డాటర్ ఆఫ్ Q. Q అండ్ డాటర్ కాబట్టి డౌన్ యారో, P ఈజ్ ద డాటర్, సో మైనస్ సింబల్. అండ్ Q మైనస్ R, మైనస్ అంటే ఏంటి రిలేషన్? A ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ B. A మైనస్ B అంటే A ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ B, అంటే ఇక్కడ Q ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ R. ఓకే, Q ఈజ్ ద హస్బెండ్ ప్లస్ సింబల్. ఎవరికి హస్బెండ్? R కి హస్బెండ్. సో ఇంటూ R అంటే R సింబల్ ఏమవుతుంది? మైనస్. R ఫీమేల్ అవుతుంది. ఎందుకని? R కి హస్బెండ్ Q అన్నప్పుడు R వైఫ్ అవుతుంది, సో ఫీమేల్ అవుతుంది. ఇది డయాగ్రామ్. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ R ఈజ్ ద మదర్ ఆఫ్ P. R ఈజ్ ద మదర్ ఆఫ్ P, కరెక్టే కదా. P ఫాదర్ ఎవరు? Q. Q వైఫ్ ఎవరు? R. సో R Pకి ఏమవుతారు? మదర్ అవుతారు. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఏమి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నౌ సీ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ P ఇంటూ Q ప్లస్ R, P ఇంటూ Q ప్లస్ R, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? సేమ్ ఇన్ఫర్మేషన్ మాత్రం సేమ్ కామన్. A into B means A is the brother of B, అంటే ఇక్కడ P is the brother of Q. P is the brother, so plus brother of Q. Q కి P brother and Q plus R. Plus అంటే ఏంటి? daughter. So Q is the daughter of R. Q is the daughter of R. down arrow R ఇక్కడ ప్లేస్ చేస్తాము, daughter కాబట్టి మైనస్. Now see options. P is the brother of R. P is the brother of R. కాదు కదా, జనరేషన్ గ్యాపే ఉంది ఇక్కడ. బ్రదర్ ఎలా అవుతారు? సేమ్ జనరేషన్ లో అయితే పోనీ చెక్ చేయొచ్చు. సో P is the brother of R అనేది కరెక్ట్ కాదు. సెకండ్ ఆప్షన్, P is the uncle of R. P is the uncle of R అంట, అసలు కానే కాదు, అది కూడా ట్రూ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, P is the son of R. P is the son of R. ఓకే, R డాటర్ ఎవరు? Q. ఈ డాటర్ కి బ్రదర్ ఎవరు? P. సో ఇండైరెక్ట్ గా ఈ P అనే పర్సన్ R కి ఏమవుతారు? సన్ అవుతారు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నౌ సీ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ P ప్లస్ Q ఇంటూ R, P ప్లస్ Q ఇంటూ R, హౌ ఈజ్ P రిలేటెడ్ టు R? ఓకే,
ప్లస్ ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి కదా, ఇక్కడ పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అంటే ఇలా కదా డ్రా చేసుకోవాలి, క్యూ డౌన్ యారో, పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. ఓకే, ఇంటూ మీన్స్ వాట్ ఈస్ ద రిలేషన్, బ్రదర్. క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. Q is the brother of R. Brother means plus. R కి brother అంట R. ఇక్కడ ఏమడుగుతున్నారు క్వశ్చన్, how is P related to R? R కి P ఏమవుతారు అంటున్నారు. R brother's daughter ఏమవుతారు, niece. ఓకే, P is a niece of R. Now see second question. If P plus Q means P is the brother of Q, P into Q means P is the mother of Q, and P divided by Q means P is the sister of Q. Then which of the following would mean R is the uncle of S? R is the uncle of S. Chudandi, what is the question? R is the uncle of S. అంటే ఇక్కడ ఆర్ మేల్ మెంబర్ అయి ఉండాలా, ఫీమేల్ మెంబర్ అయి ఉండాలా? అంకుల్, అంకుల్ అంటే మేలే కదా, సో ప్లస్ మేల్ మెంబర్ అయి ఉండాలి. ఇచ్చిన ఈ 5 ఆప్షన్స్ లోను ఏది దీన్ని ట్రూ చేస్తుంది అంటే ఆర్ ఈజ్ ద అంకుల్ ఆఫ్ ఎస్ అనేది ట్రూ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, ఆర్ ఇంటూ పి ప్లస్ ఎస్. యాక్చువల్గా చూడండి, ఆర్ ఇంటూ పి, ఇంటూ అంటే ఏంటి రిలేషన్, పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ అన్నారు చూడండి. పి ఇంటూ క్యూ అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ అన్నారు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఆర్ ఇంటూ పి ప్లస్ ఎస్ అంటే ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ పి కదా, ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. మదర్ అంటే మేలా ఫీమేలా, ఫీమేల్. కానీ మనకు ఆర్ అనేది ఎవరు అవ్వాలి, మేల్ అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఎలిమినేషన్ మెథడ్, ఎలిమినేట్ చేసేయండి. అంటే మీరు ఇక్కడ ట్రీ డయాగ్రామ్ ఏం డ్రా చేయక్కర్లా, ఫస్ట్ ఇలా ఎలిమినేషన్ మెథడ్ లో కూడా చూసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ చూస్తే ఇది ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ ఆర్ ఇంటూ ఎస్ ప్లస్ బి. ఆర్ ఇంటూ ఎస్ ఇంటూ P is the mother of Q. Same kada. R is the mother of S. Again R is a female here. కానీ మనకి కావాల్సింది మేల్ మెంబర్. సో సెకండ్ ఆప్షన్ కూడా ఫాల్స్. థర్డ్ ఆప్షన్, వాట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్, R ప్లస్ P ఇంటూ S ప్లస్ P ప్లస్ Q. P is the brother of Q. చూడండి, R is the brother of P. ఓకే, మేల్ మెంబరే కదా. థర్డ్ ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా అవుతుందా కాదా అనేది నెక్స్ట్ చూద్దాం. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏముంది, ఫోర్త్ ఆప్షన్ ఆర్ డివైడెడ్ బై పి ఇంటూ ఎస్. డివిజన్ డివైడెడ్ బై పి డివైడెడ్ బై క్యూ మీన్స్ పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ అంట. పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ అంటే ఇక్కడ ఆర్ డివైడెడ్ బై పి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. P divided by Q means P is the sister of Q. అక్కడ P ఫస్ట్ ఉంది, కానీ ఇక్కడే ఉంది R. R divided by P means R is the sister of P. సో R ఫీమేల్ అయిపోయారు ఇక్కడ, కానీ ఇక్కడ మనకి ఏం కావాలి, మేల్ మెంబర్ కావాలి. సో ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఓకే, ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ లోను థర్డ్ ది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాను. ఇంకొక ఆప్షన్ ఉంది అక్కడ, నన్ ఆఫ్ దీస్ అనేది. అందుకే ఖచ్చితంగా ఈ థర్డ్ ఆప్షన్ ని కూడా చెక్ చెయ్యాలి. ఫిఫ్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్ లేదనుకోండి, అప్పుడు మనకి ఖచ్చితంగా ఏది ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. కానీ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్ ని ట్రీ డయాగ్రామ్ వేసి చెక్ చేయాలి. ఆర్ అనే పర్సన్ అంకుల్ ఆఫ్ ఎస్ అవుతున్నారా లేదా అనేది చెక్ చేయాలి. నౌ సీ థర్డ్ ఆప్షన్ ఆర్ ప్లస్ పి ఇంటూ ఎస్. ఆర్ ప్లస్ పి ప్లస్ P is the brother of Q అంటే R is the brother of P. ఓకే, ఫస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ అవుతున్నారు ఎవరికి, సెకండ్ ఉన్న పర్సన్ కి. సో R is the brother of P. ఓకే, నెక్స్ట్ ఇంటూ S. ఇంటూ అంటే P is the mother of Q. Here P is the mother of S. P is the mother of S అంటే చూడండి, ఎస్ అనే పర్సన్ ఏమవుతారు, పీకి
చైల్డే కదా, P మదర్, సో మైనస్. ఓకే, ఐదర్ అప్ యారో ఆర్ డౌన్ యారో. P ఈజ్ ద మదర్ ఆఫ్ S. ఇది ట్రీ డయాగ్రామ్. ఇక్కడ R ఈజ్ ద అంకుల్ ఆఫ్ S అయ్యారో లేదో చెక్ చేయండి. S మదర్ బ్రదర్, S కి మదర్ P, ఈ P కి బ్రదర్ R, సో అంకులే కదా, R ఈజ్ ద అంకుల్ ఆఫ్ S. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. This is elimination method. Now see third question. A plus B means A is the mother of B and A minus B means A is the sister of B and so on. Information anta icharu. And first question chuste, which of the following means P is the aunt of Q? Question enti, P is the aunt of Q. Okay, P is the aunt. Aunt అన్నారు అంటే P ఎవరై ఉండాలి, ఫీమేల్ పర్సన్ అయి ఉండాలి, సో ఫీమేల్. ఆప్షన్స్ ని బేస్ చేసుకొని చూద్దాము. P ఫీమేల్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ P మైనస్ ఆర్ డివైడెడ్ బై Q. P జెండర్ మాత్రం మనం కనుక్కోవాలి కాబట్టి P మైనస్ ఆర్ చెక్ చేయండి. A మైనస్ B మీన్స్ A is the sister of B. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. P is the sister of R, sister అంటే ఫీమేల్ కాబట్టి ఫస్ట్. ఓకే, సెకండ్ వన్ P ప్లస్ R, ప్లస్ అంటే మదర్, సో P is the mother of R, అక్కడ కూడా ఫీమేల్ మెంబరే, సో సెకండ్ ఆప్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ చూస్తే P నాట్ ఈక్వల్ టు R, నాట్ ఈక్వల్ టు అంటే డాటర్, సో థర్డ్ ఆప్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో P అనేది ఫీమేల్ అవుతుంది అక్కడ కూడా. అండ్ ఫోర్త్ ఆప్షన్ చూస్తే P మైనస్ R, P మైనస్ R అంటే మైనస్. ఓకే, A is the sister of B అన్నారు, P is the sister of R, ఫోర్త్ ఆప్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఏ ఉంది. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ P ఇంటూ R, ఇంటూ అంటే ఏమో ఇచ్చారు ఇక్కడ, A is the father of B అన్నారు, సో ఫిఫ్త్ ఆప్షన్ లో P ఏమవుతుంది, మేల్ మెంబర్ అయిపోతుంది కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. చూడండి, ఈ ప్రీవియస్ క్వశ్చన్ కి అయితే మొత్తం 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి, 1 ఆప్షన్ మిగిలింది. బట్ ఇక్కడ అయితే ఒకటే ఎలిమినేట్ అయ్యింది, 4 ఆప్షన్స్ మిగిలాయి. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి, నార్మల్ జనరల్ ప్రొసీజరా అంటే ఫస్ట్ తీసుకొని దానికి ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేసి ఈ రిలేషన్షిప్ ట్రూ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, అవునా కదా. ఇండివిజువల్ గా ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేసి సాల్వ్ చేయక్కర్లేకుండా ఈ క్వశ్చన్ ని జనరేషన్స్ ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు జనరేషన్స్ ని బేస్ చేసుకొని. P ఈజ్ ద ఆంట్ ఆఫ్ Q అన్నారు. ఆంట్ అంటే ఏ జనరేషన్ లో ఉంటారు, సపోజ్ మై సెల్ఫ్ ఏ జనరేషన్, మనం ఏ జనరేషన్ లో ఉంటాం, 0th జనరేషన్. ఓకే, నెక్స్ట్ మన ఫాదర్, మదర్, ఆంట్, అంకుల్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ జనరేషన్. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఆంట్, గ్రాండ్ అంకుల్ వీళ్ళందరూ కూడా సెకండ్ జనరేషన్ లో ఉంటారు. అలాగే మన చిల్డ్రన్ ఏ జనరేషన్, -1 జనరేషన్. సో ఈ జనరేషన్స్ ని బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. P ఈజ్ ద ఆంట్ ఆఫ్ Q. టైం సేవ్ చేసుకోవడానికి మాత్రమే. కొన్ని ఎగ్జాంపుల్స్ లో అయితే ఇలా మనం ఈ జనరేషన్స్ ని బేస్ చేసుకొని చేసే ఛాన్సెస్ కూడా ఉండవు, అక్కడ ఖచ్చితంగా జనరల్ మెథడ్ తెలియాలి, ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ అనేది తెలియాలి. మరి ఎందుకు అది తెలియాలి అంటున్నారు, మళ్ళీ ఈ జనరేషన్ గ్యాప్స్ ఇవన్నీ మాకు ఎందుకు అంటే టైం సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేస్తాయి దీంతో. కానీ 2 ఆప్షన్స్ అక్కడ మనకి ఆన్సర్ తెలియకుండా ఉండిపోతాయి, అప్పుడు ఆ 2 ఆప్షన్స్ కి మనం ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుంది. అలా ఈ జనరేషన్ గ్యాప్ యూజ్ చేయకుండా అయితే మీరు ఇచ్చిన ఆప్షన్స్ ప్రతి దానికి కూడా ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేయాలి, కరెక్టా కాదా అనేది, అంటే ఈ రిలేషన్ వచ్చిందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వినండి, మీకే అర్థం అవుతుంది. P ఈజ్ ద ఆంట్ ఆఫ్ Q అంటే ఆంట్ అంటే P ఏ జనరేషన్, ఇప్పుడు ఫస్ట్ జనరేషన్, అంటే ఫస్ట్ జనరేషన్ 1 అనేది రావాలి మనకి ఆన్సర్, ఫస్ట్ జనరేషన్. చూద్దాం, ఫస్ట్ ఆప్షన్ ని తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆప్షన్ P
P minus R divided by Q. ఇక్కడ ఎవరున్నారు ఏంటి అనేది మొత్తం వదిలేయండి. PRQ మెంబర్స్ ని ఎవరిని మీరు చెక్ చేయక్కర్లేదు. ఓన్లీ సింబల్స్. మైనస్ అంటే అక్కడ రిలేషన్ ఏంటో చూడండి. ఏంటి మైనస్ అంటే ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, ఇలా కూడా మీరు రీడ్ చేయక్కర్లేదు. మైనస్ ఉంది, మైనస్ అంటే రిలేషన్ ఏంటి సిస్టర్. సో ఇక్కడ మైనస్ ఉంది, సిస్టర్ అంటే మా సిస్టర్ అంటే 0 జనరేషన్ కదా, 0. అండ్ డివైడెడ్ బై అంటే సన్ అని ఉంది. సన్ అంటే -1 జనరేషన్. సో ఫైనల్ గా ఏమైంది, -1 వచ్చింది. కానీ మనకి రావాల్సిన జనరేషన్ ఏంటి, 1. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నౌ సి సెకండ్ ఆప్షన్, P plus R into Q. ప్లస్ అంటే రిలేషన్ ఏంటో చూద్దాం. మై మదర్ అంటే ఫస్ట్ జనరేషన్. మీకు ఈ జనరేషన్ గ్యాప్స్ క్లియర్ గా తెలియాలి అంటే పార్ట్ 1 బ్లడ్ రిలేషన్స్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంటూ అంటే ఏ ఈజ్ ద ఫాదర్ అంటే కూడా 1. సో +1 ఏమైంది, ఇక్కడ సెకండ్ జనరేషన్కి వచ్చేసింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఫస్ట్ జనరేషన్. నా సి థర్డ్ ఆప్షన్, P not equal to R into Q. నాట్ ఈక్వల్ టు అంటే డాటర్ అంటే -1. అండ్ ఇంటూ అంటే రిలేషన్ ఏంటి, ఫాదర్ అంటే +1. సో ఏమైంది, 0 అయింది. కానీ మనకు కావాల్సింది 1. ఫోర్త్ ఆప్షన్ అయినా అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఫిఫ్త్ ఎలిమినేట్ చేసేసాం. 1 2 3 కాదు, ఇంకా ఫోర్త్ ఒకటే మిగిలింది. అదే ఆన్సర్ అవ్వాలి. చూద్దాం. P minus R plus Q. మైనస్ అంటే సిస్టర్ అంటే 0 జనరేషన్. అండ్ ప్లస్ అంటే మదర్ అంటే ఫస్ట్ జనరేషన్. సో ఫైనల్ గా వచ్చింది 1 వచ్చింది, ఫస్ట్ జనరేషన్. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, 4th వన్ అవుతుంది. ఒకసారి దీన్నే ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేసి చెక్ చేద్దాం. 4th వన్, P minus R plus Q. మైనస్ sister. P is the sister of R. P is the sister of R. Okay, next plus ante mother. R is the mother of Q. R is the mother of Q. Idi diagram. P is the aunt of Q annaru. Q ki aunt ante kada. Q mother ki sister aunt avutundi. So idi correct. Okay, మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఏది ఈజీగా ఉంది, ఏ ఎగ్జాంపుల్కి ఏది అప్లై చేయాలి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. సెకండ్ సబ్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ W ఈజ్ ద అంకుల్ ఆఫ్ Z? ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 5 ఆప్షన్స్ ఉన్నాయి. W అంకుల్ ఎవరికి అంకుల్ అవ్వాలంట, జెడ్కి అంకుల్ అవుతున్నారా లేదా అనేది చెక్ చేయాలి. ఏ ఆప్షన్ దాన్ని ట్రూ చేస్తుంది అనేది చెక్ చేయాలి. అంకుల్ అంటే W ప్లస్ కదా, మేల్ మెంబర్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ని చూద్దాము. W ఇంటూ A మైనస్ B ప్లస్ Z. ఫస్ట్ W జెండర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటూ అంటే ఇక్కడ ఫాదర్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ వన్, W ఈక్వల్ టు A. ఈక్వల్ టు అంటే బ్రదర్. ఓకే, సెకండ్ ఆప్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ ఈక్వల్ టు. ఓకే, ఫోర్త్ వన్ W మైనస్ ఏ అంటే సిస్టర్. సో ఫోర్త్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసేయచ్చు, సిస్టర్ అన్నారు. W అంటే ఫీమేల్ మెంబర్ అయిపోతున్నారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ని లిస్ట్ నుంచి తీసేద్దాం. అండ్ ఫిఫ్త్ ఆప్షన్ W ఇంటూ ఏ అంటే ఫాదర్. ఓకే, ఒక ఫోర్త్ ఆప్షన్ తప్ప మిగిలిన వాటిలో ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు జనరేషన్ గ్యాప్ బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, W ఇంటూ A మైనస్ B ప్లస్ Z. ఓకే, ఇంటూ అంటే ఓన్లీ సింబల్స్, మెంబర్స్ ఎవరిని మీరు చూడక్కర్లేదు, సింబల్స్. ఇంటూ అంటే మనకి ఇచ్చిన రిలేషన్ ఏంటి ఇక్కడ, ఇంటూ ఫాదర్ అంటే 1. ఓకే, ఫాదర్ +1. అండ్ మైనస్ అంటే ఇచ్చిన రిలేషన్ సిస్టర్ అంటే 0 +0. అండ్ నెక్స్ట్ ప్లస్ అంటే ఇచ్చిన రిలేషన్ మదర్. సో +1. ఫైనల్ గా ఎంత వచ్చింది, ఆన్సర్ 2 వచ్చింది. కానీ ఇక్కడ జనరేషన్ ఎంత రావాలి, W ఈజ్ ద అంకుల్ ఆఫ్ Z. అంకుల్ అంటే ఫస్ట్ జనరేషన్. ఓకే, మదర్, ఫాదర్, అంకుల్, ఆంట్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ జనరేషన్ లో ఉంటారు. కానీ మనకి ఇక్కడ వచ్చిన జనరేషన్ 2. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ వన్,
W equal to A plus B minus Z. Equal to అంటే ఇచ్చిన రిలేషన్ బ్రదర్ అంటే 0 అండ్ నెక్స్ట్ ప్లస్ అంటే ఇచ్చిన రిలేషన్ మదర్ అంటే +1 అండ్ మైనస్ అంటే సిస్టర్ అంటే 0 సో 1 వచ్చిందా ఫస్ట్ జనరేషన్. సో ఈ సెకండ్ వన్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అని మనం చెప్పడానికి లేదు. ఎందుకని రిమైనింగ్ ఆప్షన్స్ లో కూడా ఏదో ఒకటి ఫస్ట్ జనరేషన్ అయి ఉండొచ్చు కదా. అంటే అంకులే అయి ఉండక్కర్లేదు కదా, ఫాదర్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మనం రిమైనింగ్ ఆప్షన్స్ ని కూడా చెక్ చేయాలి. జనరేషన్స్ ని బేస్ చేసుకుని సెకండ్ ఆప్షన్ కరెక్ట్ గా వచ్చింది, అంటే ఫస్ట్ జనరేషన్ అని వచ్చింది. నౌ సీ థర్డ్ ఆప్షన్ W equal to A plus B plus Z. ఈక్వల్ టు అంటే బ్రదర్, సో బ్రదర్ కాబట్టి 0 అండ్ ప్లస్ మీన్స్ మదర్, సో +1 అగైన్ +1 2 సెకండ్ జనరేషన్. సో థర్డ్ ఆప్షన్ రాంగ్. మనకు కావాల్సింది ఫస్ట్ జనరేషన్. నా సి ఫోర్త్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది, జెండర్ లోనే ఎలిమినేట్ అయిపోయింది, ఫిమేల్ వచ్చింది. సో ఫిఫ్త్ ఆప్షన్ W into A into B equal to Z. ఇంటూ అంటే ఇచ్చిన రిలేషన్ ఏంటి, ఫాదర్ అంటే +1 అగైన్ ఇక్కడ ఇంటూ +1 ఈక్వల్ టు అంటే ఇచ్చిన రిలేషన్ బ్రదర్, సో 0. ఇక్కడ ఏమైంది, మళ్ళీ సెకండ్ జనరేషన్ వచ్చింది. సో ఫిఫ్త్ ఆప్షన్ కూడా రాంగ్. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ సబ్ క్వశ్చన్ థర్డ్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ S is the son of T's daughter? ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 5 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. T into M plus S plus N. ఇక్కడ మనకు కావాల్సింది S జెండర్. ఏంటి S జెండర్, S is the son of, సన్ అంటే S ప్లస్ అన్నమాట, మేల్ మెంబర్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ని చెక్ చేస్తే S ఎక్కడుందో అక్కడ చూడండి, S ప్లస్ N ఉంది కదా లాస్ట్ లో, S ప్లస్ N. ప్లస్ అంటే ఏంటి, మదర్ అంట. S is the mother of N. కానీ మనకు కావాల్సింది ప్లస్ సింబల్ కదా, ఫీమేల్ కాదు మేల్. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. అండ్ సెకండ్ ఆప్షన్ చూస్తే S ఈక్వల్ టు N లాస్ట్ లో, S ఈక్వల్ టు N. ఈక్వల్ టు అంటే ఏముంది, బ్రదర్. ఓకే, సెకండ్ ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ S మైనస్ N ఉంది. S మైనస్ N అంటే సిస్టర్ అన్నారు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ రాంగ్. And fourth one, S divided by M. Divided by means son. Okay, fourth option అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిఫ్త్ ఆప్షన్ S not equal to N. Not equal to అంటే డాటర్ కాబట్టి ఫీమేల్ అయిపోయింది. సో ఫిఫ్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే మనకి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ అయి ఉండొచ్చు. ఓకే, S is the son of T's daughter. ఫస్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. వాట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్, T into M plus S equal to N. సెకండ్ కానీ ఫోర్త్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ వన్ T into M plus S equal to N. T into M means father. T is the father of M. T father కాబట్టి ప్లస్. అండ్ నెక్స్ట్ ప్లస్ అంటే మదర్. M is the mother of S. M is the mother of S. S ki mother anta S. Okay. Next equal to N. S equal to N. S is the brother of N. S is the brother of N. Brother. N ki brother. N. Okay. S is the son of T's daughter. T's daughter evaru? T's daughter M. ఓకే, ఈ M కి S is the son of T's daughter. T's daughter M కి సన్ ఎవరు, S. సో కరెక్టే కదా, సెకండ్ ఆప్షన్ ట్రూ. ఇంకా మనం ఫోర్త్ ఆప్షన్ ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫోర్త్ సబ్ క్వశ్చన్ ని మీరు సాల్వ్ చేయండి. మీకు వచ్చిన ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో రాయండి. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ని హిట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి.
Thank you. Thanks for watching. Have a nice day.